లెసన్స్ చెప్తాను. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన బైబిల్ లెసన్స్ నేను చెబుతా, నోట్ చేసుకోండి. పాత నిబంధన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. రోమిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకు. రోమిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకు. స్వార్థల బైబిల్ పాఠంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను. ఈ యొక్క ప్రార్థన, ఈ విశ్వాస ప్రమాణం దయచేసి మనమందరం కూడా చెప్తాను. నా వెంట చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడని, జీవించి వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారము, శరీర పునరుద్ధరణము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.